బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు అంగన్వాడీలు అటు విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. ప్రీ ప్రైమరీ స్కూల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఎం శ్రీ విద్యను ఐసిడిఎస్లో విలీనం చేయాలన్నారు. తమకు పనిభారం తగ్గించి కనీస వేతనం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు హనుమకొండలోని అదాలత్ జంక్షన్లో విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 4 ఏళ్ల నుంచి విద్యార్థుల ట్యూషన్ ఫీజులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సీఎం చేతిలో ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన టోకెన్లకు నిధులు విడుదల చేసి యాజమాన్యాలను విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం ఒకవైపు ఆశా వర్కర్లు, మరోవైపు విద్యార్థుల ధర్నాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, హన్మకొండ నగరంలో ఆందోళనలతో అట్టడుగుతున్న పరిస్థితి. మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు అదాలత్ జంక్షన్ లో ఆందోళన చేస్తే, మరోవైపు మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మా ఉద్యోగాలను కాపాడాలంటూ కూడా అంగన్వాడీలంతా కూడా మంత్రి కొండా సురేఖ రామ్నగర్ లో ఇంటిని ముట్టడించడంతో ఒక్కసారిగా హన్మకొండ నగరం అంతా అట్టడిగిన పరిస్థితి. ఇటు అంగన్వాడీలు, అటు విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆందోళనల కార్యక్రమాలతో అయితే ఇటు పోలీసులు అరెస్ట్ల పర్వం కూడా కొనసాగించిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు అంగన్వాడీల ఆ ప్రధాన డిమాండ్లు అయితే చూసినట్లయితే పిఎం శ్రీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం శ్రీ పథకంలో భాగంగా అంగన్వాడీలన్నిటిని కూడా పాఠశాలల ప్రైమరీ పాఠశాలలో కలపడంతో మాకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నదని, అదేవిధంగా ఇప్పటి వరకు ఇటు రిటైర్మెంట్ కు బెనిఫిట్స్ ఖరారు చేసినప్పటికీ కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో, ఇటు బెనిఫిట్స్ విషయంలో పూర్తి స్థాయి హామీలు ఇవ్వకపోవడంతో మా ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. కాబట్టి వెంటనే మా యొక్క స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అటు సీతక్క కానీ ఇటు కొండా సురేఖ ఇద్దరు కూడా మా ఉద్యోగాలకు భద్రత కల్పించేలాగా సీఎంతో మాట్లాడి మాకు తిరిగి మా ఉద్యోగ అవకాశాలు కల్పించి మా యొక్క ఉద్యోగ భద్రతను కాపాడాలని అంగన్వాడీలు మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడిస్తే వాళ్ళని అడ్డుకున్న పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ కొంత గొడవ సద్దుమణింది. మరోవైపు విద్యార్థులు తమ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడంతో 14 లక్షల మంది భవితవ్యం ఆందోళన పరిస్థితిగా మారింది. తల్లిదండ్రులు, విద్యార్థులు చదువులు పూర్తయిన వారు పై చదువులకు వెళ్లాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిగా ఎవరు లేకుండా తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి 14 లక్షల మంది విద్యార్థులకు బాసటగా నిలవాల్సింది పోయి ఇటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిన సమయంలో విడుదల చేయకుండా అటు సెక్రటరియట్ లో టోకెన్స్ ఇచ్చి దశల వారీగా ఇస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ నిధులను విడుదల చేయకపోవడంతో, తత్సారం చేయడంతో అటు విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది వంశీ. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు ఈ రోజు నుంచి కళాశాలలు అన్ని డిగ్రీ, ఆ పై స్థాయి ఫార్మసీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా మూసివేసి వాళ్ళ యొక్క నిరసనను కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు నుంచి నిరవధికంగా సమ్మె కొనసాగించి కళాశాలలన్నీ కూడా మూసివేస్తాము, ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థి స్కాలర్షిప్స్ ఇచ్చే వరకు కూడా మా యొక్క డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి అటు కళాశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అదాలత్ జంక్షన్ కు వచ్చి ఆందోళన చేశారు. ఒక్కసారిగా విద్యార్థులు అంతా కూడా ఆందోళన చేయడంతో ఆ జంక్షన్ మొత్తం కూడా జామ్ అయిన పరిస్థితి. వెంటనే పోలీసులు విద్యార్థులను, తల్లిదండ్రులను అడ్డుకొని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపివేయడంతో కొంత ఆందోళన ఉద్రిక్తత వాతావరణం అయితే తగ్గింది వంశీ. ప్రస్తుతానికైతే హన్మకొండలో ఇటు 2 ఉద్యమాలతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అట్టుడికిన పరిస్థితి అయితే ఉంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ